చల్ నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై జెండా ఇంటి మీద కడిత పథకం ఉండదా పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న చాలా శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోడి పడిన సందర్భంగా చేర్చావాయిలు పీల్చుకుంటున్నారు. ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు దానికి ప్రారంభమైంది. ఇదే దృష్టితోటి మేము ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం, మీ మనోభావాలను లోపల పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఈరోజు బతుకుతూ ఉన్నారు. అన్ని వ్యవస్థలు నిర్వహణ చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఐక్యతతోటి మన రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని, మన ఊరిని మనం బాగుపరుచుకుందాం. సైకిల్ గుర్తుకే ఓటేస్తాం. ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ని గెలిపించుకుందాం. ఎలక్షన్ కమిషన్ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్కి స్వేచ్ఛావాయువు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి ప్రజలు విముక్తులయ్యారు. ఈ 5 ఏళ్ళు ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టి అధిక ధరలు పెంచి అధిక పన్నులతోటి చెత్త పన్నులతోటి ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. ఇక నుంచి ప్రజలు ఎంతో స్వతంత్రంగా పోరాడతారు. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు యుద్ధంలో సైనికుల్లాగా తయారయ్యి ఈ 53 రోజుల మా ప్రయాణంలో ఖచ్చితంగా ఎవరైతే ఉమ్మడి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరి గెలుపు దిశగా మా అడుగులు పడతాయి. ఈ ఎలక్షన్లోనే కాదు, ఇంకా జీవితంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది లేకుండా భూస్థాపితం చేస్తామని ఈ రోజుతో మేము ఘంటాపదంగా చెప్తూ సవాల్ విసురుతున్నాం వైసీపీ పార్టీకి. ఇంకా మీ పార్టీ అన్నది లేకుండా, నామరూపాలు లేకుండా చేస్తామని జనసేన తరపున హెచ్చరిస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ వచ్చింది. ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుతోటి రేపు 2024 మే 13న ఎన్నికల్లో అందరూ కూడా మీ ఇబ్బందులన్నీ వదిలేసుకొని, ఎందుకంటే ఇన్నాళ్ళు నిర్బంధించబడ్డారు, ఒక రాక్షసుడి పాలనలో ఉన్నాము, రామరాజ్యం చేసుకుందాం, దయచేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. ఇంకా ఏంటంటే రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మనం అందరం కూడా అన్నీ చేసుకోవచ్చు, పథకాలన్నీ కూడా ఉంటాయి. ఇన్నాళ్ళు ఇబ్బందులన్నీ తొలగిపోయాయి కాబట్టి రేపు మే 13న అందరూ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఉమ్మడి అభ్యర్థిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాం. ఇన్ని రోజులు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారులను అడ్డం పెట్టుకొని ఏదన్నా ప్రశ్నించిన కేసులు పెట్టి దళితుల మీద దాడులు, మహిళల మీద దాడులు చేస్తూ అణగదొక్కటం జరిగింది. ఒక్కరికి వాక్చాతుర్యం లేకుండా పోయింది. ఈ రోజుతో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతం అనేది పడిపోయింది. ఇంకా రాబోయేది జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం. ప్రజాపాలనకు నాంది పలకటానికి 3 పార్టీలు సిద్ధమయ్యి అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం, ఇలా బీజేపీ వారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు విన్నవిస్తున్నారు. అది ప్రజలు నమ్ముతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఈ వాలంటీర్లను పంపించినా, ఎన్ని మాయలు చేసినా వాళ్ళకు ఓటేసేదానికి ప్రజలు అనేది సిద్ధంగా లేరు. అత్యధిక మెజార్టీతో రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం. ఇంకా ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు
ఏదన్నా మాట్లాడితే దాడులు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి. ఇంకా మీ ఆటలు సాగవు. రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు చేసినవన్నీ ఎవరే వడ్డీకి తీర్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. వద్దిల్లాలి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఐక్యత. రాబోయేది ప్రజాప్రభుత్వం. ఇన్ని రోజులుగా చరిత్ర పుటల్లో చూసాం అరాచక పాలన ఎలా ఉండదో, చరిత్ర పుటల్లో చూసాం నిరంకుశ ప్రభుత్వాలు ఏ రకంగా ప్రవర్తిస్తాయో. ఆ రకమైనటువంటి నిరంకుశ ప్రభుత్వం అరాచక పాలనను అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చరమగీతం పాడటానికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అంతు చుట్టానికి ఈ ప్రజలు ఈ రోజు నుంచే సన్నద్ధమవుతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున, భారతీయ జనతా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి బెదిరించడానికి ప్రయత్నం చేసినా చెప్పు తీసుకొని కొట్టండి. ఈ రోజు వరకు మీరు వాలంటీర్ల చేతిలో కూడా చాలామంది బందీలుగా ఉన్నారు. ఈరోజు వాలంటీర్ అనేవాడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కానీ బెదిరించాలని ప్రయత్నం చేస్తే వాడిని చెప్పు తీసుకొని కొట్టండి. ఏ వైసీపీ నాయకుడైనా మీకు ఫోన్ చేసినా, మీ ఇంటికి వచ్చి మీకు అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పినా, ఎవడు అబ్బు సొమ్ము పంచారా ఇప్పటి వరకు మీరు? మా మట్టిన పన్నులతోటి మా సొమ్ము మాకు ఇచ్చారని చెప్పి ఎదురు ప్రశ్నించండి. ఎవడైనా వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కానీ మీకు అది చేసావు ఇది చేసావంటే నీ ఇంట్లో నీ తాత ముత్తాతల సొమ్ము ఏమైనా మాకు పంచావంటరా అని చెప్పి అడిగేటువంటి తరుణం ఈరోజు ఆసనమైంది. మీరు ఈ నిర్బంధం నుంచి బయటపడ్డారు. ఈరోజు తీవ్ర నిర్బంధంలో ఉన్నారు ఇప్పటి వరకు. ఈ రోజు నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోండి. రాబోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం. రాబోయే ప్రభుత్వంలో ఇంతవరకు మీరు ఎంత స్వేచ్ఛాయుతంగా జీవించారో, సుపరిపాలన అందించారో చంద్రబాబు గారు, అటువంటి పరిపాలన కోసం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి రావాలని చిత్తుగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి రాబోయే రోజుల ప్రజాప్రభుత్వం మీ ద్వారా ఏర్పడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటూ మీ సహకారాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు విని తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మీద, ప్రజా సంఘాల మీద వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హరిస్తూ వాళ్ళు ఏదైనా మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వం గురించి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మీద ఎన్నో రకాల కేసులు, మహిళల మీద కూడా 307 కేసులు, ఇట్లా కేసులు పెట్టి ఎన్నో విధాలు ఇబ్బంది పెట్టారు. ఈ రోజుతోటి మేము ఈ పోలీసు వారికి ఒకటే విన్నవిస్తా ఉన్నాం. ఈ పోలీస్ శాఖలో 90% మంచోళ్ళు ఉంటే ఒక 10% మంది మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డికి, లోకల్ ఉన్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అడుగులకు మురుగులు ఎత్తు వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్తా ఉన్నాం, మీకు ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో ఇప్పటి నుంచి మీ చేతిలో ఏం లేదు, ఉన్నదల్లా ఎలక్షన్ కమిషన్ చేతిలోనే. మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్నా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఎలక్షన్ కమిషన్ వారే మీ ఉద్యోగాలు తీసే పరిస్థితి వస్తుందని చెప్పని చెప్తా ఉంటూ ఇంకొకటి జరుగుతూ ఉంది. ఈ రోజున ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎవరున్నా ఇతర వైసీపీ నుంచి కార్యకర్తలు వస్తుంటే వాళ్ళని బెదిరించడానికి పోలీసులు మఫ్టీలో తిరుగుతూ ఈ జగన్మోహన్ రెడ్డికి కాళీయాకే పోలీసు వ్యవస్థ కొంతమంది పోలీసులు ఇక్కడ వాళ్ళు వెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కన్నా క్రూరంగా ఈ వైసీపీలో కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరే వాళ్ళని, తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని కూడా రకరకాలుగా బెదిరిస్తూ వాళ్ళ మీద గంజాయి కేసు పెడతాం, మీ మీద ఇంకో కేసు పెడతాం, అట్లా బెదిరిస్తా ఉన్నారు. ఈ రోజుతోటి మీ అందరి యాక్షన్ పుష్టి పడింది. ఎలక్షన్ కమిషన్ వారు మీరు ఏం చేసినా ఈ రోజున మా కూడా ఎవరైతే ఈ మధ్యకాలంలో ఈ పోలీసు వారు మఫ్టీలో వచ్చి ఈ వైఎస్ఆర్సీ పార్టీ, తెలుగుదేశం పార్టీలో చేరిన కార్యకర్తలు బెదిరించారు. వాళ్ళ కాల్ డేటా కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ నా కాడ పూర్తిగా డీటెయిల్స్తో ఉన్నాయి. రేపు మేము ఈ ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ కమిషన్ వచ్చింది, రేపు మీ మీద ఎలక్షన్ కమిషన్కి మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.